హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నూస్ కిచెన్. ఈరోజు మనము గోబీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. బయట వర్షం పడుతుంటే ఇంట్లో ఏదో ఒకటి వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 2 కప్పుల వరకు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను తీసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడర్, టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోవాలి. అదేవిధంగా కారం తగినంత వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని వేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా క్యాబేజీలో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే క్యాబేజీలోనే నీళ్ళ శాతం ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉంటేనే మనకు మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. మరీ ఎక్కువగా లూజుగా అయినట్టు అనిపిస్తే ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. అదేవిధంగా ఇందులో ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా మనము ప్రిపేర్ చేసుకొని గోబీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసి అందులో మనము డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెని వేసుకోవాలి. నూనెని వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు పెట్టి ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు గోబీని మనము ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెంగా తీసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె మరీ ఎక్కువగా వేడి ఉండకూడదు, మీడియంలో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వేడిగా ఉంటే వెంటనే మనకు పైన ఒకటి క్రిస్పీగా వచ్చేసి లోపల అలాగే ఉండిపోతుంది అన్నమాట. ఒక సైడు బాగా కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకుంటూ గోబీని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా పిండి ఎంత ఉంటే అంత మొత్తాన్ని కూడా మనము గోబీలాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మొత్తం అన్నింటిని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ పైన ప్యాన్ని పెట్టేసి అందులో అదే ఆయిల్ తీసుకుంటున్నాను. గోబీ వేడి ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, కాస్త మెత్తపడితే సరిపోతుంది. అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకొని కాస్త చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకోవాలి. అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని వేసుకోవాలి. ఉప్పును కాస్తనే వేసుకున్నా కదా, ఎందుకంటే సోయా సాస్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మరొక పక్కన 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని తీసుకొని వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపేసి పెట్టుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ని కలిపేసి వేసుకోవడం వలన గోబీకి థిక్నెస్ అనేది వస్తుంది. కార్న్ఫ్లోర్ని వేసేసి అందులోనే కాస్త వాటర్ని కూడా వేసేసి ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోబీని వేసేసి మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే వేడివేడిగా ఈ వర్షాకాలంలో మంచి స్నాక్స్ రెసిపీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు. పైనుంచి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.